ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మోటార్ వైండింగ్ యొక్క లైఫ్ అనేది టెంపరేచర్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఎస్టిమేషన్ చేయాలో ఒక కాల్కులేషన్ రూపంలో చూపిస్తాను. నేను మీకు కెపాసిటర్ లైఫ్ ఏ విధంగా ఎస్టిమేషన్ చేయాలో కాల్కులేషన్ ద్వారా చూపించాను కదా, ఈరోజు మోటార్ వైండింగ్కి చూపిస్తాను. ఓకే, సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది మీలాగే ఎవరైతే చూడాలని అందరికీ రీచ్ అవ్వాలంటే కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవాలి. ఓకే, సో మనందరికీ తెలుసు, మీరు ఎప్పుడైనా మోటార్ నేమ్ ప్లేట్ల మీద చూస్తే ఇన్సులేషన్ క్లాస్ ఎఫ్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ హెచ్ అని ఉంటాయి. ఓకే, సో క్లాస్ ఏ అంటే ఏంటంటే దాని యొక్క వైండింగ్ యొక్క ఇన్సులేషన్ టెంపరేచర్ మ్యాక్సిమం విత్ స్టాండ్ టెంపరేచర్ క్లాస్ ఏ ఉందంటే 105 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఇన్సులేషన్ లైఫ్ అనేది తగ్గిపోద్ది. ఓకే, క్లాస్ బి అనుకోండి 130 డిగ్రీలు, క్లాస్ ఎఫ్ అనుకోండి 155 డిగ్రీలు, అదే క్లాస్ హెచ్ అనుకోండి 180 డిగ్రీలు. క్లాస్ ఏ వచ్చేటప్పటికి డొమెస్టిక్ అప్లికేషన్స్లో ఎక్కువగా వాడుతారు ఇన్సులేషన్ అనేది. అలాగే క్లాస్ బి అనుకోండి ఇక్కడ కంప్రెసర్లకి, ఫ్యాన్లకి అలాంటి వాటికి ఎక్కువగా వాడతారు, పంపులకి అలాంటి వాటికి ఎక్కువగా వాడతారు. అదే క్లాస్ ఎఫ్ అనుకోండి, మీరు చూసి ఇన్సులేషన్ మీకు ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు. క్లాస్ ఎఫ్ అని ఉంటుంది ఇన్సులేషన్, చూడండి ఇన్సులేషన్ అలాంటి వాటికి ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతారు. అదే క్లాస్ హెచ్ అనుకోండి హై టెంపరేచర్ అంటే 180 డిగ్రీలు ఎక్కువ అలాంటి ప్రదేశాల్లో హై ఎన్విరాన్మెంట్ టెంపరేచర్స్లో క్లాస్ హెచ్ అనేవి వాడతారు అనమాట. సో వీటికి ఈ మ్యాక్సిమం టెంపరేచర్ ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఈ టెంపరేచర్ కంటే ఎక్కువ అయితే మన యొక్క మోటార్ లైఫ్ అనేది 100% తగ్గిపోద్ది. టెంపరేచర్ అనేది మళ్ళీ మీకు చెప్తున్నాను, టెంపరేచర్ అనేది పెరిగితే మీ ఏ ఎక్విప్మెంట్ అనేది ఆఫ్ ది లైఫ్ అనేది రెడ్యూస్ అయిపోద్ది. ఈ వీడియోలో నేను మీకు మోటార్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే కొంచెం ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా నేను మీకు ప్రాక్టికల్గా వీడియోస్ అనేవి చేయడానికి చూపించడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే కొన్ని మెల్లమెల్లగా అన్ని పిఎల్సి, హెచ్ఎంఎల్ అవన్నీ తీసుకోవడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నాను. సో ఎక్కడికి మీరు వెళ్ళకుండా ఇంటి దగ్గరే, మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే మీరు నేర్చుకునేటట్టుగా మీకు ఒక సిమ్యులేటర్స్లోని అలాంటి వాటిలో చూపించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, సో మీరు కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ రూపంలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మోటార్ వైండింగ్ లైఫ్ ఎస్టిమేషన్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది. L2 = L1 × 2 పవర్ T1 - T2/10. ఇది టెంపరేచర్ని బేస్ చేసుకొని చేసిన ఫార్ములా అనమాట ఇది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం, ఒక 3 ఫేస్ మోటార్ తీసుకున్నాం. దీని యొక్క ఇన్సులేషన్ క్లాస్ ఎఫ్ అంటే ఇది ఇండస్ట్రీలో వాడే మోటార్ అనమాట. దీని యొక్క మ్యాక్సిమం టెంపరేచర్ అంతా ఇన్సులేషన్ క్లాస్ 155 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో లైఫ్ స్పాన్ అంతా 110 డిగ్రీలు ఉంటే ఆ యొక్క మోటార్కి 20 సంవత్సరాలు అనేది లైఫ్ స్పాన్ అని అనుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇదే మోటారు 140 డిగ్రీల దగ్గర రన్ అవుతుంది. ఓకే, వర్క్ అవుతుంది మోటార్. అప్పుడు దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గితే ఎంతకు తగ్గుతుందో చూద్దాం. ఓకే, సో ఫార్ములా యూజ్ చేసుకొని అంటే మనం L2ని ఫైండ్ అవుట్ చేయాలి. L1 వచ్చేటప్పటికి 20 సంవత్సరాలు ఇచ్చాడు. L2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టెంపరేచర్లో 140 డిగ్రీలు ఉన్నప్పుడు L2 మోటార్ అనేది ఎన్ని సంవత్సరాలు వస్తుంది లైఫ్ స్పాన్ అనేది తెలుసుకుందాం. L2 = L1 × 2 పవర్ T1 - T2/10 ఫార్ములా. సో L1 ఎంత 20 ఇయర్స్. ఓకే, 20 × 2 పవర్ T1 ఎంత 110 డిగ్రీస్, T2 ఎంత 140 డిగ్రీస్ /10. ఓకే, సో 20 × 2 పవర్ 110 - 140 - 30 /10. 0 కొట్టేసా. ఓకే, 20 × 2 పవర్ -3 ఏ పవర్ -n. ఇది మీకు ఫార్ములా తెలుసు కదా. ఈ ఫార్ములాస్ మనకి చిన్నప్పుడు మ్యాట్రిసెస్లో నేర్చుకునే ఉంటాం. మ్యాట్రిసెస్ చాప్టర్లో ఏ పవర్ m బై ఏ పవర్ n = ఏ పవర్ m - n. ఓకే, ఏ పవర్ m × ఏ పవర్ n = ఏ పవర్ m + n. ఏ పవర్ -1 = 1 బై ఏ పవర్ a అనేసి, లేకపోతే ఏ పవర్ -n = 1 బై ఏ పవర్ n అని
ఈ ఫార్ములాస్ మీకు బాగా గుర్తుంటాయి. ఇవన్నీ నేను చిన్నప్పుడు మ్యాట్రిసెస్లో నేర్చుకున్నాను, మాకు అప్పుడు చెప్పారనమాట, మీకు కూడా చెప్పే ఉంటారు. ఓకే, సో ఇది ఎలా ఉందంటే a⁻n ఫార్ములా ఉంది. అంటే a⁻n అంటే 1/a⁻n. సో a⁻n బదులు ఇక్కడ n ప్లేస్లో ఏముంది, -3 ఉంది. అంటే 1/2³ అనమాట. 2³ అంటే 2 × 2 × 2 అంటే 2⁻3 అంటే 8 అనమాట. సో 20/8, 2 4ల 2 10ల కొట్టేసా. తర్వాత 2 2 2 5ల. ఓకే, 5/2 వచ్చింది ఫార్ములా. సో L2 = 5/2 అంటే 2.5 years. అదే 140 డిగ్రీల దగ్గర దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయిందో చూసారు కదా. ఈ విధంగా మనం మోటార్ని క్యాల్కులేషన్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకే, సో అందుకే మోటార్ టెంపరేచర్లు దాని యొక్క విత్స్టాండ్ టెంపరేచర్ అనేది లిమిటెడ్ టెంపరేచర్లో మనం ఉంటే చాలా మంచిది. అందుకే మన మోటార్లు ఎక్కువగా లైఫ్ అనేది వస్తూ ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ లేకుండా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకొని ఇవన్నీ మనం చేసుకుంటే మనకి మినిమం మోటార్ లైఫ్ అనేది కంపల్సరీగా రెగ్యులర్. నేను చెప్పేది వైండింగ్స్ గురించి చెప్తున్నాను. ఓకే, బేరింగ్లు వాటి గురించి చెప్పట్లేదు. ఓన్లీ వైండింగ్స్ లైఫ్ అనేది మినిమం వస్తుంది 5 to 6 years, 10 years అలా వస్తుంది. ఓకే, మీరు కరెక్ట్గా అన్నీ మెయింటైన్ చేసుకోండి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయండి, మీ మోటార్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి, కరెక్ట్గా వెంటిలేషన్ అవ్వండి, 100% వస్తుంది. సో ఇది నేను చెప్పింది కాదు, కంపెనీయే చెప్తుంది అనమాట ఇలాగ. ఓకే, సో 100% వస్తుంది. మీరు కరెక్ట్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటే 100% మీ మోటారు లైఫ్ గ్యారంటీ. ఓకే, సో ఈరోజు నేను మీకు ఇంతే. ఎందుకంటే రేపు మంచి ఇంకో వేరే క్యాల్కులేషన్తో చెప్తాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి.